మొదటి సినిమా ఆపర్చునిటీ మొదట ఆ ప్రయత్నాలు ఎవరైనా నేను మీట్ అవ్వడానికి? నేను నేను మెడ్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఐ థింక్ ఇట్ వాస్ ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్. నేను ఐ థింక్ ద ఫస్ట్ వీక్లో జాయిన్ అయ్యాను. మాకు బేసిక్గా అన్ని ప్రాక్టికల్స్ జరుగుతూ ఉంటాయి. ఆ ప్రాక్టికల్స్ చేస్తున్న సందర్భంలో ఆర్ట్ డైరెక్టర్ తోట గారు, ప్రొడ్యూసర్ బుచ్చిరెడ్డి గారు అండ్ డైరెక్టర్ కె విశ్వనాథ్ గారి చీఫ్ అసోసియేట్ నండూరు విజయ్ గారు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి రావడం జరిగింది. మా లెక్చరర్ మిస్సెస్ దేవదాస్ కన్కాల్ గారు, ఓహో! ఓకే. ఆవిడ మా గురువు. సో వారిని సంప్రదించడం జరిగింది. తెలుగు కుర్రాడు ఒక అబ్బాయి వచ్చాడు, మీరు వెళ్ళి చూడండి ప్రాక్టికల్స్ జరుగుతున్నాయంటే. వారు రావడం జరిగిందట, నాకు తెలియదు. మేము ఏదో చేస్తున్నాం చూశారు. డైరెక్టర్ గారిని వచ్చి ఒకసారి కలవమని చెప్పండి అన్నారు. నేను ప్రాక్టికల్స్ అయిపోయి మా వర్క్ మళ్ళీ క్లాస్ వర్క్ వచ్చేసరికి అప్పుడు చెప్పారు మేడం, ఇలా వాళ్ళు వచ్చారు, వాళ్ళు చూశారు, రేపు వెళ్ళి ఒకసారి కలువు అని. సో డైరెక్టర్ గారిని కలవడం జరిగింది. వారు ఆఫీస్కి రమ్మని చెప్పారు. ఏదో మాట్లాడుతూ ఇంటరాక్షన్లో ఫోటోగ్రాఫ్స్ అవన్నీ క్యాజువల్గానే తీస్తూ ఉన్నారు. బట్ ఆ సినిమాకి నేను సెలెక్ట్ అవ్వలే. ఆ సినిమావే సప్తపది. ఓకే. ఓకే. మీరు చేసి ఉండాల్సింది అది. సప్తపది. దాని తర్వాత ఏంటంటే నా సీనియర్ గిరీష్ గారు అని చెప్పేసి వీళ్ళు ఎందుకో ఆయన కూడా నేను ఇక్కడ డైరెక్టర్ గారిని కలవడానికి వచ్చినప్పుడు ఆ అబ్బాయి కూడా రావడం జరిగింది ఇన్స్టిట్యూట్కి. ఇలాగ డైరెక్టర్ గారు ఎవరో కొత్త కుర్రాళ్ళని చూస్తున్నారు, నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా అని చెప్పి ఆవిడ చెప్పడం, ఆ అబ్బాయి వెళ్ళడం, ఆ అబ్బాయిని సెలెక్ట్ చేశారు. ఇది జరిగింది. తర్వాత నా కోర్స్ అయిపోయింది. మద్రాసులో ఉండాలని ఒక కంకణం ఉండిపోయింది అనమాట. సో దాంతో ఏంటంటే లక్కీగా నాకు బీకామ్ గ్రాడ్యుయేషన్ ఉండడం వల్ల నా అదృష్టం అనండి, లేకపోతే దైవ నిర్ణయం అనండి, రెస్టారెంట్ క్యాషియర్స్ కావాలని ఒక అడ్వర్టైజ్మెంట్ చూశాను. ఓకే. సో నేను అక్కడ అప్లై చేయడం, ఆ ఉద్యోగం రావడం. సో మద్రాసులో ఉండడానికి ఒక ఉద్యోగం ఉంది, నెలకి సంపాదించడానికి ఏదో ఉంది. సో దిస్ ఇస్ హౌ ఐ స్టేట్ బ్యాక్ ఇన్ మెడ్రాస్. ఇలా పనిచేసి మధ్య మధ్యలో సార్ని కలుస్తూ ఉండేవాడిని, డైరెక్టర్ గారిని కలుస్తూ ఉండేవాడిని, అందరిలాగా కలుస్తూ ఉండేవాడిని. దాని తర్వాత ఐ థింక్ ఇట్ ఈస్ ఆఫ్టర్ 2.5-3 years ఒకరోజు పొద్దున ఏదో మెసేజ్. నేను అప్పుడు ఏం చేసేవాడిని అంటే అందరూ నైట్ డ్యూటీస్ నేను చేసేవాడిని. అందరు నైట్ డ్యూటీస్ మీరు చేసేవాడిని. సో దట్ నైట్ ఇక్కడ వర్క్ చేసుకుంటూ పొద్దున్న ఆల్బమ్స్ పట్టుకుని అందరినీ కలవడానికి ఈజీగా ఉంటుంది. సో అందరూ ఎవరు 90% ఎవరికి నైట్ డ్యూటీ చేయడం ఇష్టం ఉండదు. సో దే వర్ వెరీ హ్యాపీ. బట్ అర్థమయ్యేది కాదు వీడు ఎందుకు అన్ని నైట్ డ్యూటీస్ చేస్తాను. ఇది చేస్తుండగా ఒకరోజు తాజ్ కోరమండల్ హోటల్కి ఫోన్ వచ్చింది. ఇలా డైరెక్టర్ కె విశ్వనాథ్ గారు ఆఫీస్ నుంచి అబ్బాయి ఇక్కడ పని చేస్తున్నట్టు, ఒకసారి వచ్చి కలమనండి. దెన్ దే రియలైజ్డ్ ది ఫెలో హస్ కమ్ ఫర్ సినిమా అని చెప్పి. బట్ దే వర్ వెరీ హ్యాపీ. ఇలా వచ్చింది. మన్నాడు కలవడం జరిగింది. డైరెక్టర్ యాజ్ యూజువల్ మళ్ళీ టెస్ట్ చేయడం జరిగింది. ఆ సినిమావే శుభలేఖ. అది నా ఫస్ట్ మొదటి ప్రయాణం. ఇంటి పేరు అయిపోయింది. అది ఇంటి పేరు కూడా ఎలాగైపోయిందంటే, నేను సినిమా అంతా అయిపోయిన తర్వాత డైరెక్టర్ గారిని అడిగాను, పేరు ఏమైనా మారుద్దామా సార్ అని. ఎందుకు, అమ్మ నాన్న పెట్టిన పేరు చాలా బాగుంది, వద్దు అన్నారు. లేదు సార్, ఆ సుధాకర్ గారు ఉన్నారు, మరి కన్ఫ్యూషన్, నువ్వేం మరి అవద్దు, నీ పేరు నీదే, అబ్బాయి పేరు అబ్బాయిదే అన్నారు. సో అక్కడి నుంచి ఎలా జరిగిందంటే, తెలిసి తెలియకుండా నాకు రావాల్సిన ఫోన్ కాల్స్ వారికి రావాల్సిన ఫోన్ కాల్స్ ఇది జరిగింది. సో అక్కడి నుంచి ఎలా మొదలు పెట్టారంటే, మేనేజర్లు కానీ లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్స్, అసోసియేట్స్, వీళ్ళు శుభలేఖ సినిమాలో యాక్ట్ చేశాడు కదా ఆ సుధాకర్, గుర్తుపెట్టుకోండి, సినిమాలో శుభలేఖ సినిమాలో యాక్ట్ చేసిన సుధాకర్ అని వచ్చింది. రానున్న రోజుల్లో లో యాక్ట్ చేసింది తీసేసి శుభలేఖ సుధాకర్ అయిపోయింది. ఓకే. ఓకే. సో ఐడెంటిటీ కోసం ఇంకో సుధాకర్ గారు ఉండడం వల్ల మీకు ఈ పేరు వచ్చేసి, అది ఆ సుధాకర్ గారు ఉన్నారు, నేను ఉన్నాను. సో నా పేరు శుభలేఖ సుధాకర్. అమ్మ నాన్న అబ్జెక్షన్ చెప్పలేదు సార్ ఇటువైపు రావడానికి? బేసిక్గా నాకున్న ఏకైక సపోర్ట్ ఎవరైనా ఉంటే అది మా నాన్నగారే. ఎవరైనా ఉన్నారా ఫ్యామిలీలో? అంత ఎవ్వరు అంటే ఫ్యామిలీలో అంటే మాకు సినిమాకి సంబంధించి నాటకానికి నాన్నగారికి కానీ అమ్మగారికి కానీ ఇటు ఒక 10 తరాలు అటు, 10 తరాలు ఇటు పరిస్థితులు ఎవరూ లేరు నాటక రంగానికి. జనరల్గా ఆ రోజుల్లో సినిమాలోకి వెళ్తానంటే బట్ అదే చెప్తున్నాను, నాకున్న ఏకైక సపోర్ట్ మా నాన్నగారి. నీకు ఇంట్రెస్ట్ ఉందంటే వెళ్ళు అన్నారు. నాన్నగారికి అప్పుడు నేను మెడ్రాసు బయలుదేరే టైంకి నాన్నగారికి 12 ఏళ్ల సర్వీస్ ఉంది. ముందు ఆయన ఎందుకు 5 అన్నారు, తర్వాత మరి ఏమన్నారు, ఒక 7 years ట్రై చేయి, ఈలోగా నువ్వు సెటిల్ అయితే ఫైన్. బట్ నేను రిటైర్ అయిపోయే టైంకి నా పెద్ద కొడుకు ఏ పని లేకుండా ఉన్నాడు అన్న దీంతో నేను రిటైర్ అవ్వకూడదు. సో నేను పిలిపించేస్తా, నువ్వు అప్పుడు నేను ఏదో నాకు నీకు ఉన్న డిగ్రీకి దీంట్లో ఎక్కడొక్కడ
ఉద్యోగం ఇస్తాను, ఇంక నువ్వు అదే చేసుకో. 7 years టైం ఇచ్చారు మీకు. 7 years. ప్lenty ఆఫ్ టైం. ఈ గేమ్ 7 years. వెళ్ళు ఉన్నారు. అదృష్టవశాతనండి, నాన్నగారు ఆశీస్సులు అండి, భగవత్ కృపనండి, నా గురువులండి, ఇట్ స్టార్టెడ్ ఆఫ్ వెరీ స్మూత్.